ఆ రాత్రి వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. వారి సంతోషాన్ని, వారి కలలను, వారి బిడ్డను ఆ తెల్లటి ఆకారం బలి తీసుకుంది. ఇది సినిమా కథ కాదు, ఇది కల్పితం కాదు. ఇది 2000 సంవత్సరంలో విశాఖపట్నం జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన భయంకరమైన నిజమైన సంఘటన. ఈ రోజు మనం వినబోయే కథ సాధారణ కథ కాదు. మన ఊహకు అందని, సైన్స్కు అందని ఒక పారానార్మల్ మిస్టరీ. ఈ కథ విన్న తర్వాత మీరు కూడా రాత్రి ఒంటరిగా బయటకు వెళ్లాలనిపించదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ చిన్న శబ్దం వచ్చినా భయంతో ఉలిక్కి పడతారు. మరి ఆలస్యం చేయకుండా ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాం. రమేష్ మరియు లలిత ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న దంపతులు విశాఖపట్నం నగరంలోని ఒక చిన్న గదిలో నివసిస్తున్నారు. రమేష్ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. లలిత చాలా సాధారణ అమాయకమైన మహిళ. వీరి జీవితంలోకి అతిపెద్ద సంతోషం రాబోతోంది. లలిత గర్భవతి. మరికొద్ది రోజుల్లోనే ఒక పసికందు వారింట్లో అడుగు పెట్టబోతోంది. రమేష్ మరియు లలిత కలలు కంటున్నారు. ఆ బిడ్డ ఎలా ఉంటుందో, ఏ పేరు పెట్టాలో, వారి జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో అని. రమేష్ ఆఫీస్లో రోజంతా కష్టపడినా సాయంత్రం ఇంటికి రాగానే లలిత ముఖం చూడగానే, ఆమె కడుపులో ఉన్న బిడ్డ కదలికలను గమనించగానే తన అలసటంతా మరిచిపోయేవాడు. లలిత కూడా ఆ బిడ్డ కోసం ఎన్నో కలలు కంటుంది. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కలలు ఇవన్నీ. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. డెలివరీ సమయం దగ్గర పడింది. లలితకి ఇది మొదటి డెలివరీ కాబట్టి ఆచారం ప్రకారం ఆమెను పుట్టింటికి తీసుకెళ్లాలని రమేష్ నిర్ణయించుకున్నాడు. పుట్టింట్లో అయితే అమ్మ నాన్న దగ్గర ఉంటారు, వారు బాగా చూసుకుంటారు, లలితకు కూడా ధైర్యంగా ఉంటుంది అని రమేష్ ఆలోచన. లలిత కూడా అమ్మ దగ్గరకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు కూడా తెలుసు, మొదటి డెలివరీ అంటే కొంచెం భయం, కొంచెం ఆందోళన ఉంటాయి. కానీ అమ్మ పక్కనుంటే అవన్నీ మర్చిపోవచ్చు. రమేష్ ఆఫీస్లో లీవ్ అడిగాడు. వాళ్ళు కూడా అర్థం చేసుకుని వారం రోజులు సెలవు ఇచ్చారు. కానీ ఆ రోజు వరకు వారంతా అనుకున్నదంతా ఒకెత్తైతే ఆ రోజు నుండి వారు అనుకోనిది ఒకెత్తైంది. ఆ రోజు రాత్రి వారు ఎంచుకున్న సమయం, వారు దిగిన ప్రదేశం వారి జీవితంలోనే అతిపెద్ద తప్పుగా మారింది. ఆ చిన్న తప్పు వారి జీవితాన్ని శాశ్వతంగా చీకటిలోకి నెట్టేసింది. రాత్రి 10 గంటలు. రమేష్ మరియు లలిత విశాఖపట్నం బస్టాండ్లో నిలబడి ఉన్నారు. చుట్టూ జనం. కొంతమంది ఇంటికి వెళ్లే తొందరలో ఉన్నారు, కొంతమంది ప్రయాణానికి రెడీగా ఉన్నారు. లలితకు కొంచెం అలసటగా ఉంది, కానీ ఆమె ముఖంలో సంతోషం కనిపిస్తోంది. రమేష్ తన భార్యకు ఏ ఇబ్బంది కలగకూడదని ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. బస్సు వచ్చింది. రమేష్ లలితను జాగ్రత్తగా బస్సులోకి ఎక్కించాడు. వారి సీట్లలో కూర్చున్నారు. లలిత తన తల రమేష్ భుజంపై పెట్టుకుని కళ్ళు మూసుకుంది. రమేష్ తన భార్యను గమనిస్తూ తన కడుపులో ఉన్న బిడ్డను గురించి ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాడు. బస్సు నెమ్మదిగా చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతోంది. నగరంలోని కాంతి క్రమక్రమంగా తగ్గిపోయింది. చుట్టూ చీకటి. రోడ్డు పక్కన ఉన్న చెట్లు చీకటిలో వింతగా కనిపిస్తున్నాయి. బస్సు కిటికీ నుండి వచ్చే గాలి లలిత ముఖాన్ని స్పృశిస్తోంది. ఆమె నిద్రలో కూడా నవ్వుతోంది. కానీ రమేష్ కి మాత్రం ఎందుకో తెలియదు, అసహజంగా ఫీల్ అవుతున్నాడు. తన మనస్సులో ఏదో అశాంతి, ఏదో జరగబోతోందని అనుమానం. తను నిద్రపోవాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ నిద్ర రావడం లేదు. తన కళ్ళు బస్సు బయట ఉన్న చీకటిని గమనిస్తున్నాయి. బస్సు లోపల కొంతమంది నిద్రపోతున్నారు, మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. బస్సు కండక్టర్ ప్రయాణికుల టికెట్లను చెక్ చేసుకుంటున్నాడు. బస్సు ముందుకు సాగుతోంది. రాత్రి 1 గంట. బస్సు లోపల నిశ్శబ్దం. కేవలం బస్సు ఇంజిన్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది. రమేష్ తన భార్యను గమనిస్తున్నాడు. లలిత ప్రశాంతంగా నిద్రపోతోంది. రమేష్ తన కడుపులో ఉన్న బిడ్డను గురించి ఆలోచిస్తూ తను పుట్టాక నేను ఇంకా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. రాత్రి 2 గంటలు. బస్సు ఒక నిర్జన ప్రదేశంలో ఆగింది. చుట్టూ చిమ్మ చీకటి. ఒక్క మనిషి కూడా లేడు. రోడ్డు పక్కన ఉన్న చెట్లు చీకటిలో వింతగా కనిపిస్తున్నాయి. బస్సు కండక్టర్ ఇది మీ స్టాప్ సార్ అని చెప్పాడు. తన భార్యను జాగ్రత్తగా బస్సు నుండి కిందికి దించాడు. వారు బస్సు నుండి దిగిన ప్రదేశం చాలా భయంకరంగా ఉంది. చుట్టూ చిమ్మ చీకటి. ఒక్క లైట్ కూడా లేదు. రోడ్డు పక్కన ఉన్న చెట్లు చీకటిలో వింతగా కనిపిస్తున్నాయి. బస్సు ముందుకు సాగిపోతోంది. రమేష్ మరియు లలిత ఆ నిర్జన ప్రదేశంలో ఒంటరిగా మిగిలిపోయారు. వారి చుట్టూ నిశ్శబ్దం. కేవలం
కుక్కల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. గాలిలో ఒక విచిత్రమైన శబ్దం. ఏదో ప్రమాదం పొంచి ఉందనే అనుమానం. వారు బస్సు దిగగానే చుట్టూ చూస్తే ఒక్క మనిషి కూడా లేడు. దూరాన కుక్కల అరుపులు తప్ప మరో శబ్దం లేదు. అక్కడి నుండి వారు చింతలగడ్డకు వెళ్లాలంటే 3 కిలోమీటర్లు నడవాలి. రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన తాటి చెట్లు, గడ్డి పొలాలు, అక్కడక్కడా పాత బావులు. రమేష్ తన భార్య చేయి పట్టుకుని నడక మొదలు పెట్టాడు. అప్పుడే వారికి మొదటిసారి ఒక వింత అనుభూతి కలిగింది. ఎవరో తమను గమనిస్తున్నారనే భావన. రమేష్కి 6th సెన్స్ చెప్తోంది, మనం ఒంటరిగా లేము అని. రోడ్డు పక్కన ఉన్న పొలాల మధ్యలో రమేష్కు ఒక ఆకారం కనిపించింది. అది తెల్లటి బట్టలు కట్టుకున్న ఒక మనిషిలా ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే అది హైవే మీద వెళ్తున్న లారీ లైట్లు. ఆ ఆకారం మీద పడినప్పుడు ఆ ఆకారం కనిపించడం లేదు, కానీ చీకటిలో మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి పొలం పాయల వెంబడి నడుస్తున్నాడు. రమేష్ నడక వేగం పెంచాడు. కానీ ఆ తెల్లటి ఆకారం అడుగు తీసి అడుగు వేయకుండానే గాలిలో తేలుతున్నట్టుగా అతి తక్కువ సమయంలో చాలా దూరం వచ్చేస్తోంది. అప్పుడే ఆ భయంకరమైన దృశ్యం ఎదురైంది. చూస్తుండగానే ఆ తెల్లటి ఆకారం పెరగడం మొదలైంది. 1 అడుగు, 5 అడుగులు, 10 అడుగులు. చూస్తుండగానే రోడ్డు పక్కన ఉన్న తాటి చెట్టు అంత ఎత్తుకు పెరిగిపోయింది ఆ ఆకారం. అంత ఎత్తున ఉండి అది కిందికి వంగి లలిత వైపు చూస్తోంది. ఆ సమయంలో రమేష్కి అర్థమైపోయింది, అది మనిషి కాదు, ఏదో అతీంద్రియ శక్తి అని. ముఖ్యంగా గర్భవతిగా ఉన్న మహిళల మీద ఇలాంటి శక్తుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంటారు. ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని తన భార్యను ఆ పొలాల వైపు చూడనివ్వకుండా కవర్ చేస్తూ ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వెళ్ళాక లలితకి వణుకు మొదలైంది. ఆమె కూడా ఆ ఆకారాన్ని చూసింది. కానీ బయటకు చెప్తే తన భర్త భయపడతాడని దాచింది. కానీ ఆ రాత్రి జరిగిన ఆ సంఘటన ప్రభావం వారి జీవితంపై పడింది. కొద్ది రోజులకే వాళ్ళకి 12 మగబిడ్డ పుట్టాడు. కానీ పుట్టిన కొద్ది నిమిషాలకే ఏ కారణం లేకుండానే ఆ పసికందు కన్ను మూశాడు. వైద్యులకు కూడా అర్థం కాని పరిస్థితి అది. ఈ రోజుకి ఆ రాత్రి గురించి మాట్లాడుకుంటే భయంతో ఒళ్ళు గగురు పొడుస్తుంది. అది ఏ దయ్యమో లేక ఆ ప్రాంతంలో తిరిగే ఏ క్షుద్ర శక్తో ఇప్పటికీ రహస్యమే. గర్భవతులు రాత్రిపూట ఏకాంతంగా ప్రయాణించడం ప్రమాదకరం అని. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీ జీవితంలో కూడా ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఉన్నాయా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవ గాథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.